ప్రముఖ నటి సమంత గురించి ఒక వీడియోలో మాట్లాడాల్సి వస్తుందని నేనైతే ఊహించలేదు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ కంటెంట్ కాబట్టి, అంటే ఒక అవేర్నెస్ కోసం ఇది మాట్లాడాల్సిన పరిస్థితి. ఈవిడ మొన్న ఏం చేశారు అంటే తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక ఫోటో పెట్టారు. ఇందులో ఈవిడ ఏం చెప్తారు అంటే, మీరు నార్మల్ మెడిసిన్స్ తీసుకోవడానికి ముందు ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ గురించి ఆలోచించాలి, ముఖ్యంగా హైడ్రోజన్ పెరాక్సైడ్. సో దీనిని అంటే మీకు ఏమైనా ఊపిరితిత్తుల్లో సమస్యలు వచ్చినా, మీకు వేరే రకమైన అనారోగ్యం వచ్చినా కూడా రెగ్యులర్ పిల్స్ అన్నప్పుడు ఇక్కడ మనం ట్రీట్మెంట్ గురించి మాట్లాడాలండి. ఒక్కొక్కసారి ఇది చాలా కాస్ట్లీగా ఉంటుంది. అదే మీరు సింపుల్ రెమెడీస్ వెతికారు అనుకోండి, మనం ఇంత కాస్ట్లీ ట్రీట్మెంట్ ఇంతంతలాగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి మీకు హైడ్రోజన్ పెరాక్సైడ్ని అంటే ఒక నెబులైజర్ తీసుకోండి, అందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకోండి, దాంతోపాటు డిస్టిల్టెడ్ వాటర్. సో దీనిని మీరు పీల్చారు అనుకోండి, ఎన్నో రోగాలని ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన అంటే వైరల్ ఇన్ఫెక్షన్ కోవిడ్-19 టైంలో ఎంతోమంది ఇబ్బంది పడ్డారు కదా. సో అలాంటి సమస్యలు రాకుండా వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడడానికి ఇది ఒక అద్భుతమైన మీకు మందు, ఇది అద్భుతమైన ఒక వైద్య విధానము అని చెప్పి ఈవిడ ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో పెట్టారు. సో పెట్టడం చూడండి. అబీ ఫిలిప్స్ అని చెప్పి ఇతన్ని లివర్ డాక్ అంటారు, లివర్ డాక్టర్. ఈయనకంటూ విడి క్లినిక్ ఉంది. సో లివర్ సమస్యలు వచ్చినప్పుడు ఈయనని ఎక్కువగా సంప్రదిస్తూ ఉంటారు. ఇతను ఈ ఇన్స్టాగ్రామ్లో అలాగే ఎక్స్ మీడియాలో చాలా మీకు యాక్టివ్గా ఉంటాడు. ఇతను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా అంటారు. ఇమీడియట్గా ఇతను సమంత మీద విరుచుకుపడ్డాడు. అంటే మీరు ఒక అన్సైంటిఫిక్ ఎటువంటి నాలెడ్జ్ లేకుండా, వైద్య విధానము గురించి తెలుసుకోకుండా మీరు ఇలా మాట్లాడడం ఏంటి? ఎందుకంటే ఎంతోమంది మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు, మీరు ఒక ప్రముఖ నటి. అలాంటిది మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మీ ఫోటోని ఇలా పెట్టి అందులో మీరు హైడ్రోజన్ పెరాక్సైడ్ని వాడుతున్నట్టుగా, అందులో డిస్టిల్ వాటర్ కలిపి మీరు ఆ బ్రీతింగ్ చేసుకుంటున్నట్టుగా, నెబులైజర్ ద్వారా మీరు ఆ మందు తీసుకున్నట్టుగా ఫోటో పెట్టారు కదా. దీనిని చూసి ఎంతమంది వాడతారు? ఇది ఎంత ఒక ప్రమాదకరమైన విషయము మీకు తెలియదా? ఎందుకు మీరు ఇలా చేశారు? ఈవిడ చెప్తున్న ఈ వైద్య విధానము చాలా తప్పు, దయచేసి ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి అని ఈయన కూడా పెట్టారు. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే ఇన్స్టాగ్రామ్లో ఎక్స్ మీడియాలో మార్చి మెసేజెస్. సో కామన్ మ్యాన్కి తెలియదు. ఆఖరికి సమంత గారు ఏం చేశారు, ఒక 3 పేజీల ఒక వివరణ ఇచ్చారు. ఇవ్వడంతో నాలాంటి వాళ్ళకి షాకింగ్గా ఉండింది. అంటే ఇప్పుడు మీరు ఒక విషయం మాట్లాడతారు, దాన్ని అపోజ్ చేసేవాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ మీరు 3 పేజీల వివరణ ఇచ్చి అందులో ఈ అబీ ఫిలిప్స్ గురించి, దిస్ జెంటిల్ మ్యాన్, ఇతను తెలిసో తెలియకో నన్ను టార్గెట్ చేసి ఇలాగ మాట్లాడుతున్నాడు. నా ఒపీనియన్ మీరు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు, కానీ నేను చెప్తున్నదల్లా కూడా తప్పు అని మీరు ఎలా చెప్తారు? నా దగ్గర కూడా ఎంతో ప్రొఫెషనల్ వైద్య నిపుణులు ఉన్నారు కదా, DRDOలో 25 ఏళ్ళు ఉద్యోగము చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన సజెషన్ మీద, వాళ్ళు ఇచ్చిన పరిహారం మీదే కదా నేను ఇది మాట్లాడాను. మరి నన్ను నిందించే హక్కు మీకు ఎవరు ఇచ్చారని ఈవిడ కూడా చాలా ఘాటుగా, అంటే ఒక స్ట్రాంగ్ క్రిటిసిజం, ఆయన క్రిటిసైజ్ చేశాడు, ఈవిడ కూడా దీనికి కౌంటర్ ఇచ్చినట్టు మాట్లాడారు. సో ఇదంతా జరుగుతున్నప్పుడు మళ్ళీ అబీ ఫిలిప్స్ ఈయనేమంటాడు, ద ఆస్తమా అండ్ అలర్జిక్ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వాళ్ళు చెప్తున్నారు ఆస్మా ఉన్న పేషెంట్స్ ఇలాంటి హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది వాడకూడదు, వాడడము చాలా డేంజర్ అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చెప్పారు కదా. ఈ వివరాలు మీకు మీ డాక్టర్స్కి తెలియదా? అంటే ఏం లేదండి, కోవిడ్-19 వచ్చినప్పుడు ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వచ్చాయి. ముఖ్యంగా ఆస్మా ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ టైంలో ప్రపంచ స్థాయిలో ఒక రెమెడీ ఏమిటి అంటే ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ని మీరు డిస్టిల్ వాటర్తో కలిపి నెబులైజర్లో వేసుకొని మీరు పీల్చడం ద్వారా మీకు ఉపశమనము కలుగుతుంది, మీరు కోవిడ్ నుంచి బయటపడిపోవచ్చు, కరోనా మిమ్మల్ని ఏమీ చెయ్యదు అని ఒక పెద్ద లెవెల్లో ప్రచారం జరిగింది. సో దాంతో ప్రపంచ స్థాయిలో ఎంతో మంది మీకు ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ని వాడడం మొదలుపెట్టారు. కానీ ఏం జరిగింది అంటే ఎంతోమంది తరువాత మీకు హాస్పిటల్స్ బారిన పడడము, అక్కడ సరైన ట్రీట్మెంట్ లేకపోవడము, మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆధారాలు అంటారా? నాకు తెలిసిన ఆధారం ఒకటి చెప్తాను.
మీకు ఒరిస్సా బాలు అని ఒక శాస్త్రవేత్త అండి. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అంటే ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితము భారతీయులు పెద్ద పెద్ద ఓడలు వేసుకొని ప్రపంచమంతా తిరుగుతూ వ్యాపారాలు చేశారని నేను ఎన్నో వీడియోస్లో నేను ఈ విషయాలు చెప్పాను. మరి నా సోర్స్ ఏమిటి అంటే ఒరిస్సా బాలు గారు చేసిన రీసెర్చ్ పరిశోధన ఎన్నో రకాలుగా, అంటే ఆయన లిటరల్గా తన హెల్త్ని కూడా లెక్క చేయకుండా ఓడలు వేసుకొని ఆస్ట్రేలియా వెళ్ళాడు, సెర్బియా, రష్యా, ఇలా ఎన్నో దేశాలు తిరిగి మీకు అక్కడ ఉండే ఈ తాబేళ్ళు ఉంటాయి చూసారా, వాటి ప్రయాణం అవి ఒరిస్సా దాకా వస్తాయి. అవి బ్రీడింగ్ సీజన్లో రావడము, అక్కడ గుడ్లు పెట్టడము, మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోవడము. వెళ్ళిపోయిన తాబేళ్లు ఎక్కడెక్కడికి వెళతాయని చెప్పి వాటిని ఈయన ట్రాకింగ్ చేసుకుంటూ వెళితే ఎన్నో తాబేళ్లు ఆస్ట్రేలియా వెళ్ళాయి, అమెరికా వెళ్ళాయి, యూరోప్లో ఎన్నో దేశాలు. ఈయన అలా ఫాలో అవుతున్నాయి ఎన్నో ఏళ్ల తరబడి. అంటే ఏంటి, ఒక తాబేలు మీకు ఆస్ట్రేలియా నుంచి ఒరిస్సా వచ్చి గుడ్డు పెట్టేసి మళ్ళీ ఆస్ట్రేలియా వెళుతుందంటే ఈ మార్గాలు మనకి కూడా తెలిసి ఉంటాయి కదా. ఇలాంటి నాలెడ్జ్ మన దగ్గర మాత్రమే ఉందని ప్రపంచానికి చెప్పిన వ్యక్తి. ప్రపంచంలో ఎన్నో దేశాలు, ఆ పేర్లంతా కూడా ఇక్కడ మన భారతీయులు పెట్టినవే అని కూడా నేను వీడియో పెట్టాను. దీనికి కూడా సోర్సు ఒరిస్సా బాలు గారే. అలాంటిది ఆయన కొద్ది నెలల క్రితము ఆయన మరణించారు, క్యాన్సర్తో మరణించారు. అప్పుడు ఆయన కొన్ని చాలా ముఖ్యమైన రైటింగ్స్ అనేవి పబ్లిష్ చేశారు. అందులో ఆయన ఏం చెప్తారు అంటే కరోనా వచ్చినప్పుడు ఈయన హెల్త్ చాలా డ్యామేజ్ అయింది. అయినప్పుడు డాక్టర్లు సరిగ్గా ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ ట్రీట్మెంట్ ఈయనకి ఇచ్చారు. అంటే మీకు డిస్టిల్ వాటర్లో ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకొని తాగండి, అప్పుడు మీ ఆస్మా అనేది తగ్గుతుంది, మీకు ఇలాంటి రిలీఫ్ వస్తుంది, వైరల్ ఇన్ఫెక్షన్ ఉండదు అని చెప్పి ఒరిస్సా బాలు గారికి చెప్పారు. చెప్పడం డాక్టర్స్ చెప్పారు కదా, ఆల్టర్నేటివ్ మెడిసిన్ డాక్టర్స్ చెప్పారు కదా అని ఈయన కూడా తాగడం మొదలుపెట్టారు. ఫస్ట్ ఏం జరిగింది, ఈ గొంతు అద్భుతమైన ప్రసంగాలు ఇచ్చే ఒరిస్సా బాలు గారు మాట్లాడలేకపోయారు, గొంతు పోయింది. ఎందుకు, ఇది ఒక కెమికల్ అండి, హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఒక కెమికల్. అంటే దీన్ని దేనికి వాడతారంటే ఈ ఫ్లోర్ క్లీనింగ్కి, టైల్స్ క్లీనింగ్కి, వీటికి వాడతారండి. అలాంటి దాన్ని మీరు డైరెక్ట్గా బ్రీతింగ్ చేయడము, నెబులైజర్ పెట్టుకొని మీరు పీల్చడము, లేదా డైరెక్ట్గా నోట్లో తాగడము, ఇదంతా కూడా చాలా ప్రమాదము అని చెప్పి ఒరిస్సా బాలు గారు అందులో రాశారు. ఫైనల్గా ఏమైంది, ఆయనకి క్యాన్సరే వచ్చింది, క్యాన్సర్ వచ్చి ఆయన మరణించారు. అలాంటిది ఇంతంత, అంటే పెద్ద శాస్త్రవేత్త, మహాజ్ఞాని, ఆయనే ఇలాంటి ట్రాప్లో పడిపోయారు, ఒక డాక్టర్ చెప్పారని చెప్పి అన్నప్పుడు కామన్ మ్యాన్ సమంత గారు ఇలా మాట్లాడారు కాబట్టి ఇదేదో నాకు రెమెడీ కదా అని చెప్పి ఎవరెవరో ఇలాగా హైడ్రోజన్ పెరాక్సైడ్ని తాగడం మొదలుపెట్టారు, నెబులైజర్లో పెట్టుకొని పీల్చడం మొదలుపెట్టారు అనుకోండి, ఇది ఎంత డేంజరస్ వ్యవహారము. ఇప్పుడు ఆవిడ చెప్తున్న డాక్టర్ ఖచ్చితంగా ఆయన డిఆర్డిఓలో 25 ఏళ్ళు వర్క్ చేశారు, ఆయన ఓజోన్ థెరపీ అంటారు, అలాగే ఐవి కాక్టైల్ థెరపీని, ఇలాగ కొత్త రకమైన ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అని చెప్పి వీళ్ళు చెప్తారు. కానీ వైద్య శాస్త్రానికి దగ్గరలో ఉండే మందులు అంటే మీరు ప్రూవ్ చేయాలండి ఆధారాలతో, పలానా దగ్గర ఇలాంటి మందులను ఇలాంటి వాళ్ళు వాడారు, ఇలా రికవర్ అయ్యారు. ఇప్పుడు మనం హోమియోపతి మాట్లాడుతున్నాం అనుకోండి, శామ్యూయల్ హ్యానిమాన్ గురించి ఆయన తన మీద పరిశోధనలు చేసుకొని ప్రపంచ స్థాయిలో ఎంతో మందికి ప్రూవ్ చేసి వాటిని పుస్తకాలుగా రాసి మీకు ప్రతి ఒక్క దేశ ప్రభుత్వము కూడా వాటిని ఆమోదించిన ఒక మెడికల్ సైన్స్ మనం మాట్లాడతాం. కానీ ఇప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే కాదండి, ఇది మంచిది కాదు, వాడకండి, దయచేసి ప్రజల్లారా దీని ఇన్ఫ్లుయెన్స్లో పడకండి అని వాళ్లే చెప్తున్నప్పుడు ఇవాళ ఈవిడ ఇలాంటి ఒక ఫోటో పెట్టి నేను వాడుతున్నాను, మీరందరూ కూడా వాడండి అని అన్నారు అనుకోండి, మీ బాడీ వేరు, నా బాడీ వేరు, మీ ఏజ్ వేరు, నా ఏజ్ వేరు, మీ తత్వము వేరు, నా తత్వము వేరు. అలాంటప్పుడు ఒకే మందు అందరికీ ఎలా పనిచేస్తుంది అని చెప్పి ఇవాళ మీకు ఈ సోషల్ మీడియాలో ఎంతో మంది డాక్టర్లు సమంత మీద చాలా పెద్ద లెవెల్లో ఫైర్ అవ్వడము, క్రిటిసైజ్ చేయడము, ఇలా మీరు ఎలా చెయ్యగలరు, రేపు ఎవరికైనా ఏదైనా అయితే మీరు బాధ్యత తీసుకుంటారా అని చెప్పి అడుగుతున్నారు. అంటే సమంత గారు తనని తాను డిఫెండ్ చేసుకుంటున్నారు. కానీ మెడికల్ సైన్స్లో మీకు ఆధారాలు ముఖ్యము, ఆధారాలతో పాటు కేస్ స్టడీ అనేది ముఖ్యము. ఇలా ఓపెన్గా సోషల్ మీడియాలో మాట్లాడడము తప్పు అని చెప్పి ఇవాళ వైద్య రంగానికి సంబంధించిన నిపుణులు అందరూ చెప్తున్నారు. మరి సమంత చేసిన ఈ పనిని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.